तेलंगाना हुकूमत ने गिदुर फिल्म अवार्ड्स का ऐलान किया है। 2014 से 2023 तक हर साल की बेहतरीन फिल्म को इस अवार्ड के लिए मुंतखब किया गया। 2023 की बेहतरीन फिल्म का अवार्ड बिलागम को दिया गया है। अदाकार बाला कृष्णा को NTR नेशनल फिल्म अवार्ड दिया जाएगा। विजय देवरकुंडा को कानथा राव अवार्ड और मानी रत्नम को पाइडी जे राज फिल्म अवार्ड दिया जाएगा। सकमार को BN रेड्डी फिल्म अवार्ड और इंदमोरी वीरेंद्र नाथ को रघुपति वैनिकिया अवार्ड से नवाजा जाएगा। నేషనల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు NTR నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి NTR గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ BN రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా